Good morning, everyone. Welcome to our NDE class 11. So, in the last class, we have discussed about different types of um, radiography process and instruments. And after that, we have gone through the contactless transmutation. Okay, so today's class we are going to see the next topics that are involved in this one. That is piezoelectric effect like that. So let us see what's that. Okay, sound fields. The last class we have discussed about ultrasonic and how it is working and what are the fields we are going to use in ultrasonic and like that. So now let us see different different sound fields and how they are different. Yeah, let us. Sound field is defined as an area or a region of space around a source for which the sound waves can propagate. Sound field అంటే ఒక సౌండ్ ఫీల్డ్ అని ఎలా అంటారంటే ఈజ్ ఏ రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ అ సోర్స్. ఒక సోర్స్ చుట్టూ ఉన్న రీజియన్ కానీ స్పేస్ని వేవ్స్ కెన్ ప్రాపగేట్. అంటే ఏంటి, వేవ్స్ ఇప్పుడు ప్రాపగేట్ అవుతాయి. ప్రాపగేట్ అంటే ఏంటి, ఇట్లా ఇట్లా మనకి వేవ్ ఫ్రంట్ లో అవుతాయి కదా, దాన్ని ప్రాపగేషన్ అంటారు. వేవ్ ప్రాపగేషన్ అంటే సౌండ్ వేవ్ ప్రాపగేషన్. అలా ఎంతవరకు అవ్వగలదో అది దాని రేంజ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సెల్ ఫోన్లో ఒక ఏదన్నా ఏదైనా మ్యూజిక్ పెట్టండి. మ్యూజిక్ పెడితే ఏమవుతుంది, ఒక సర్టైన్ దూరం అంటే ఒక 2 meters 3 meters అట్లీ 5 meters, ఇంకా దూరం అయితే 10 meters వరకు వినపడుతుంది. అది దాని సౌండ్ ఫీల్డ్ అంటారు, అంటే దాని రీజియన్. సో బియాండ్ దాట్ ఇట్ వోంట్ ప్రాపగేట్. ఓకే, ఇట్ వోంట్ ప్రాపగేట్ అంటే ఏమవుతుంది, అక్కడ వరకే ప్రాపగేట్ అవుతుంది. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ నిల్ అయిపోతుంది. అక్కడి నుంచి ప్రాపగేట్ అవుదా అంటే మీకు వినపడట్లేదు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ చూస్తున్నారు అనుకున్నాం. ఓకే, మీరు హాల్లో ఉన్నప్పుడు అది వినపడుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే దాని సౌండ్ తగ్గించారో, ఒక 1 or 2 points పెట్టారో, దగ్గరికి వెళ్ళినప్పుడే వినపడుతుంది. దూరంగా వస్తుంది అంటే ఎక్కడ వరకు అయితే వినపడుతుందో అది దాని సౌండ్ రేంజ్ అనుకోవాలి. ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆర్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ సౌండ్ ఫీల్డ్ is influenced by density variation, pressure variation and displacement or velocity particles of propagating. అంటే ఈ సౌండ్ వేవ్ సౌండ్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే డెన్సిటీ వేరియేషన్, ప్రెషర్ వేరియేషన్, ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ప్రాపగేటింగ్ మీడియం. అంటే ఏంటి, ఎంతవరకు దాని అన్నిటి రెసిస్టెన్స్ అనేది అక్కడ మనకి అపోజింగ్ అనేది ఉంటుందో అక్కడ వరకు దాని యొక్క రీజియన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంతకు ముందు చెప్పాను, ఎప్పుడైతే స్మూత్నెస్ ఎక్కువ ఉందనుకోండి అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉండదు. సో ఇట్ విల్ కంటిన్యూ టు బి మూవ్. అంటే మనకి ఫిడ్జెట్ ఉండదు, మూవ్ చేస్తాము. ఆ బేరింగ్స్ ఏంటి, మామూలుగా చాలా ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు కంటిన్యూస్ టు బి రొటేట్. అంటే ఏంటి, అక్కడ ఎప్పుడైతే అంటే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు కంటిన్యూ టు బి ఇన్ మోషన్. ఓకే, సో అందుకని ఏంటంటే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఒక వేవ్ ఫ్రంట్ అనేది అవుతుందో దాన్ని అపోజ్ చేసేది ఏంటిది, మీడియం. ఆ మీడియం ఏంటిది, ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి. వాటర్లో కూడా సౌండ్ ట్రావెల్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ వాటర్లో సౌండ్ ట్రావెల్ అవ్వదు అనుకుంటారు, కానీ వాటర్లో కూడా సౌండ్ ట్రావెల్ అవుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ డాల్ఫిన్స్. దే మేక్ సౌండ్ ఇన్సైడ్ ద వాటర్. ఓకే, యూ కెన్ హియర్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాకపోతే ఎయిర్లో ట్రావెల్ అయినంత ఈజీగా అందులో ట్రావెల్ అవ్వదు, అంతే తేడా. అందులో కూడా అవుతుంది, అక్కడ ఇంకెక్కువ అపోజిషన్ ఉంటుంది కాబట్టి వేవ్ ప్రాపగేషన్ ఎక్కువ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. Next, sound field in ultrasonic testing of materials. Okay, let us see. This ultrasonic testing is the process of investigating a manufactured component with the help of ultrasonic wave. Ultrasonic testing is a procedure. అంటే ఈ ultrasonic testing of material ఏంటంటే
ఇట్ ఈస్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్, అంటే ఏదైతే ఒకటి మనం తయారు చేసామో లేకపోతే దాన్ని సోర్స్ని ఫైండ్ అవుట్ చేసామో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ని ఇన్వెస్టిగేట్ చేయడం. అంటే ఏంటి, దాంట్లో క్రాక్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే మెటీరియల్ అరేంజ్మెంట్ ఎలా ఉంది, లోపల ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఇన్వెస్టిగేట్ చేయడానికి అల్ట్రాసోనిక్ వేవ్స్, యూఎస్డబ్ల్యూ అంటారు దాన్ని. These USW are produced from transducer of utilizing the principle of Pfizer. ఓకే, ఒక ట్రాన్స్డ్యూసర్ నుంచి USW అంటే దీస్ ట్రాన్స్డ్యూసర్స్ విల్ కన్వర్ట్ ద డిఫరెంట్ ఫీల్డ్స్, అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటూ సౌండ్ ఫీల్డ్ టు ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు అనలాగ్ ఫీల్డ్, వీటిని ట్రాన్స్డ్యూసర్స్ అంటారు. ప్రతి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎల్ఈడి దగ్గర నుంచి ప్రతి దాంట్లో ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్డ్యూసర్ పని ఏంటంటే ఇట్ విల్ కన్వర్ట్ ద ఎనర్జీ. అంటే ఏంటి, దిస్ ట్రాన్స్డ్యూసర్ విల్ కన్వర్ట్ some mechanical energy into electrical energy, or electrical energy into mechanical energy, or mechanical energy into this wave energy, ఇట్లా డిఫరెంట్ గా అనమాట. సో దీన్ని పైజో ఎఫెక్ట్ అంటారు. Okay, a circular transducer consists of a piezoelectric material which is an arrangement of number of point sources capable of producing spherical waves. అంటే మనకు ఫస్ట్ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ఏంటంటే ఒక క్వార్జ్ ఎలిమెంట్స్ మీద మనం మెకానికల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది మనకి 18th సెంచరీ అంటే అరౌండ్ 17th to 18 మిడిల్లో హూపర్ అనే ఒక సైంటిస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అంటే ఏంటంటే ఫస్ట్ క్రిస్టల్ మీద, తర్వాత క్వార్జ్ మీద. ఈ క్రిస్టల్ అంటే ఏంటంటే నథింగ్ బట్, అందుకనే మనకి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్వార్ట్జ్ అని, క్వార్ట్జ్ అనేది ఒక మెటీరియల్. దాని మీద ఎప్పుడైతే మనం మెకానికల్ అంటే ఫోర్స్ అప్లై చేస్తామో ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ ఎలక్ట్రిసిటీ. వైస్ వర్సా ఇన్వర్స్ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే మనం దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తామో ఇట్ విల్ గివ్ యూ ద ఇన్వర్స్ మెకానిజం. అది మళ్ళీ రీసెంట్ గా టైమ్స్ లో దాంతో పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తో చాలా మనం చేసాం. ఓకే, లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్ దట్ వన్. ఓకే, సో ఏ సర్క్యులర్ ట్రాన్స్డ్యూసర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పైజోఎలక్ట్రిక్ మెటీరియల్. ఒక సర్క్యులర్ ట్రాన్స్డ్యూసర్ ఉంది, అందులో పైజోఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంది. ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే చెప్పాను కదా, క్రిస్టల్ కానీ క్వార్ట్జ్ కానీ ఇవి అనమాట. విచ్ ఈస్ అగ్రిగేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాయింట్ సోర్సెస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ స్పిరికల్ వేవ్స్. స్పిరికల్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి అట్లా మనం అరేంజ్ చేసుకున్నాం. జనరల్లీ ద పైజోఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రౌండ్ ప్లేట్. ఈ పైజోఎలక్ట్రిక్ మెటీరియల్ ఎప్పుడు కూడా రౌండ్ ప్లేట్ ఫామ్ లో ఉంటాయి. సౌండ్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సౌండ్ ట్రాన్స్డ్యూసర్ ఆర్ డివైడెడ్ ఇన్ 2 parts. సౌండ్ ఫీల్డ్స్ ఏదైతే సౌండ్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అది 2 parts గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి నియరర్ ఫీల్డ్ ఆర్ ఫ్రిజినల్ ఫీల్డ్, ఇంకోటి ఫార్ ఫీల్డ్ ఆర్ ఫ్యాన్ హోపర్ ఫీల్డ్. మనకి నియరర్ ఫీల్డ్, ఫార్ ఫీల్డ్, ఓకే, రెండు ఉన్నాయి. దీన్నే నియరర్ ఫీల్డ్ ని ఫ్రాజినల్ ఫీల్డ్ అన్నారు, ఫార్ ఫీల్డ్ ని ఫ్రాన్ హోపర్ ఫీల్డ్ అన్నారు. ఓకే, మనం బ్లైండ్ గా రెండు గుర్తుపెట్టుకోవచ్చు, దగ్గరగా దూరంగా, నియరర్ ఫీల్డ్, ఫార్ ఫీల్డ్. ఓకే, సో ఈ నియరర్ ఫీల్డ్ కానీ ఫ్రాజినల్ ఫీల్డ్ కానీ ఏంటి? నియరర్ ఫీల్డ్ అంటే ఇట్ ఈస్ అ సౌండ్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ టెస్ట్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్. ద ఫీల్డ్ ఈజ్ అనలాగ్స్ టు ఎ సిలిండ్రికల్ స్ట్రక్చర్ and is filled with constructive and destructive wave interference, which results in large amplitude variation. The longitudinal of axial pressure maxima of sound field for a circular piezoelectric effect is given by, ఇక్కడ మనం కనుక చూస్తే in a sound field, it is a sound field, అదొక సౌండ్ ఫీల్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ టెస్ట్ మెటీరియల్. ఒక టెస్ట్ మెటీరియల్ ఒక సౌండ్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ట్రాన్స్డ్యూసర్. అంటే ఏంటి, ఏదైతే మనం మెటీరియల్ టెస్ట్ చేయాలనుకున్నాం అందులో ఒక ట్రాన్స్డ్యూసర్ అంటే అందులో ఒక సౌండ్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాము. దాన్ని ఏం చేస్తాం, ట్రాన్స్డ్యూసర్ ముందు పెడతాం. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని అనలాగ్ గా మారుస్తుంది. ఓకే, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ని అంటే ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కన్వర్ట్ ద గివెన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్. Either electrical form into mechanical form or mechanical form into electrical form to analog to digital, ఏదైనా సరే అది కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్డ్యూసర్ అంటారు. సో దీన్ని ట్రాన్స్డ్యూసర్ ముందు పెట్టాం కాబట్టి ఆ ఫీల్డ్ ఏమవుతుంది, అనలాగ్స్ టు సిలిండ్రికల్ స్ట్రక్చర్ అండ్ ఈజ్ ఫీల్డ్ విత్ కన్స్ట్రక్టివ్
అండ్ డిస్ట్రక్టివ్ వేవ్ ఇంటర్ఫరెన్స్. దిస్ ఫీల్డ్ ఈజ్ ఏంటంటే ఈ ఫీల్డ్ ఏదైతే ఈ ఈ ఈ సెటప్ ఏదైతే ఉందో ఫీల్డ్ అనలాగియస్ టు ఏ సిలిండ్రికల్ స్ట్రక్చర్. సిలిండ్రికల్ స్ట్రక్చర్ లో అది అనలాగియస్ గా ఉంది. ఓకే, అండ్ ఈజ్ ఫిల్డ్ విత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ వేవ్ ఇంటర్ఫరెన్స్. అంటే కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ అంటే యూనిఫామ్ గా వచ్చేది, నాన్ యూనిఫామ్ గా వచ్చి వేవ్ ఇంటర్ఫియరెన్స్ తో కలిగి ఉంది, విచ్ రిజల్ట్స్ ఇన్ లార్జ్ ఆంప్లిట్యూడ్ వేరియేషన్. అదేంటంటే లార్జ్ ఆంప్లిట్యూడ్ వేరియేషన్ అంటే వేవ్ ఎప్పుడు కూడా ఈ వేరియేషన్ అనేది ఆంప్లిట్యూడ్ వేరియేషన్ అనేది ఎక్కువ ఉన్నది, అది కలిగి ఉంటుంది. ద లొకేషన్ ఆఫ్ యాక్సియల్ ప్రెషర్ మాక్సిమం సౌండ్ ఫీల్డ్ ఫర్ సర్క్యులర్ పైజోఎలెక్ట్రిక్ ప్లేట్. మనం చెప్పాం కదా, పైజోఎలెక్ట్రిక్ ఎప్పుడు కూడా సర్క్యులర్ ప్లేట్ లో ఉంటుంది. లాంగిట్యూడ్ లొకేషన్ ఆఫ్ యాక్సియల్ ప్రెషర్ ఏదైతే ఉందో అక్కడ మాక్సిమం సౌండ్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఈజ్ గివెన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నియరర్ ఫీల్డ్ కూడా దాన్ని ఎన్ అనుకున్నాము, డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ 2mh by 4 lambda into 2mh, వేర్ డి అంటే డయామీటర్ ఆఫ్ పైజోఎలెక్ట్రిక్ ప్లేట్, ఏదైతే ఎలక్ట్రిక్ ప్లేట్ మనం అనుకున్నా అది. తర్వాత లాంబ్డా ఈజ్ ఈక్వల్ వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ వేవ్స్. ఓకే, లాంబ్డా ఏదైతే ఉందో వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ వేవ్స్. ఎం ఏంటంటే 0, 1, 2, 3 ద లెంత్ ఆఫ్ నియరర్ ఫీల్డ్ అబ్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1, 0 ఇన్ ఈక్వేషన్ 1, దట్ ఈస్ వేర్ ద, అంటే ఏంటంటే M0, M1, M2 అంటే ఏంటంటే ఏదైతే మనం అక్కడ ఇది తీసుకుంటున్నామో వేవ్స్, నెంబర్ ఆఫ్ వేవ్స్ మనం కన్సిడర్ చేసుకున్నాం, అక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియరర్ ఫీల్డ్ అనమాట 1, 2, 3, 4 అట్లా మనం ఇన్సర్ట్ చేసుకుంటే వెళ్తాం అందులో. ఓకే, అంటే 1m is equal to 0, 1m is equal to 1, 1m is equal to 3 అట్లా దాన్ని ఇన్పుట్ ఇచ్చుకుంటే వెళ్తూ ఉంటాం, దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ద లెంత్ ఆఫ్ నియర్ ఫీల్డ్ ఇస్ అబ్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ జీరో ఇన్ ఇక్కడ ఏంటంటే m is equal to 0 అనేది ఈక్వేషన్ 1 లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద మాక్సిమం ప్రెషర్ అప్లైస్. మాక్సిమం ప్రెషర్ అనేది m is equal to 0 దగ్గర మనకి అప్లై అవుతుంది. సో అక్కడ మనకు వస్తుంది, therefore that is given by dou square by minus lambda square by 4 lambda. So this can be given that. ఓకే, సో మన ఈ ఈక్వేషన్ లో ఏంటంటే ఇది మొత్తం 0 అయిపోయింది, ఇది 1 అయితేనేమో ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో దెన్ d is far greater than lambda, therefore n nearer field is equal to d square by 4 lambda. d square by 4, ఎందుకంటే దీనికన్నా ఇది చాలా ఎక్కువ, సో అందుకని చెప్పి ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో దాన్ని ఎలా రాసుకోవాలి అంటే d square by 4 lambda అంటే ఏంటి, the nearer field is given by n is equal to d square by 4 lambda కింద రాసుకోవచ్చు మనం దాని. సో సింపుల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ ఫీల్డ్ కి, ఇది నియరర్ ఫీల్డ్ కి, నియరర్ ఫీల్డ్ కి అంటే d square by 4 lambda, దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ ఫీల్డ్ కి, the sound waves diverges from the end of the nearer field, thus this field looks like a conical structure. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి సౌండ్ వేవ్స్ డైవర్జ్ అవుతాయో ఎండ్ ఆఫ్ ది నియరర్ ఫీల్డ్, అంటే నియరర్ ఫీల్డ్ అంటే ఏంటి, ఏదైతే దానికి దగ్గరగా ఉందో, ఓకే, సో అది దాటిన తర్వాత ఏమవుతాయి అంటే డైవర్జ్ అయిపోతాయి, దాని ఏరియా దాటిన తర్వాత డైవర్జ్ అయిపోతాయి. దస్ దిస్ ఫీల్డ్ లుక్స్ లైక్ ఎ కోనికల్ స్ట్రక్చర్, కోనికల్ స్ట్రక్చర్ లా కనబడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక యాడ్ చూడండి, యాడ్ లో సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యే ఒక యానిమేషన్ చూడండి, మన బీట్స్ కానీ వాటిల్లో వస్తూ ఉంటుంది. ఒక స్పీకర్ నుంచి వచ్చే వేవ్స్ ఇలా 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 ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న డయామీటర్ సర్కిల్, పెద్ద డయామీటర్, అట్లా 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 ఒక వేవ్ ఫ్రంట్ ని పెంచుకుంటే వెళ్తుంది. అంటే అది మీరు కనుక ఇలా ఫ్రంట్ వ్యూలో చూస్తే ఒక కోనికల్ షేప్ లోనే కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది, ఇది స్పీకర్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక ఓఫర్ వచ్చినప్పుడు ఆ వేవ్ ఫ్రంట్ ఎలా డిస్క్రైబ్ చేస్తారు యానిమేషన్ లో, ఇట్లా వెళ్తున్నట్టు చూపిస్తారు. అంటే ఫస్ట్ ఒక చిన్న డయామీటర్, పెద్ద డయామీటర్, పెద్ద డయామీటర్, అట్లా ఇంక్రీజ్ అవుతున్నట్టు వేవ్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ లుక్స్ లైక్ ఎ కోనికల్ స్ట్రక్చర్. ఒక కోనికల్ స్ట్రక్చర్ లానే కనబడుతుంది కదా, ఇట్లా ఉంటది కదా అది కోనికల్ స్ట్రక్చర్ లాగా. సో అంతెందుకు మీకు మనకి ఇది వరకు ఏంటంటే ఇదివరకే ఉంది, ఇప్పుడు కూడా మైక్లు మాట్లాడుతున్నారు, కాలర్ మైక్ అది కానీ మన పోలీసు వాళ్ళు సైరన్ కానీ, లేకపోతే మన ఇది వరకు తిరణాల్లో వాటిల్లో స్పీకర్ పెట్టేవాళ్ళు, ఇట్లా ఇలా కోనికల్ షేప్ లో ఉండే ఇలా బోర్రల్ లాగా.
ఓకే. సో అది కూడా కోనికల్స్ అంతేనంటే ఎక్కువ లౌడ్నెస్ ఎక్కువ దూరం వినపడటానికి ఆ సార్ట్ ఆఫ్ షేప్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే. సో దట్ ఈస్ సో కాల్డ్ ఫార్ ఫీల్డ్. అది కూడా ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. దానికి అట్లా ఎందుకు ఉంది అనే దానికి. ఎప్పుడైతే ఇట్లా కోనికల్ షేప్ లో మనం దానికి ఒక స్ట్రక్చర్ ఇస్తే దూరంగా వినపడుతుంది చిన్న ఇన్పుట్ ఇచ్చిన. అలా కూడా మనం అనుకోవచ్చు ఫార్ ఫీల్డ్ కోనికల్ స్ట్రక్చర్ వలన ఏంటి అని. Unlike the nearer field, the interferes, the waves does not occur and the intensity of the wave decreases as the distance from the piezoelectric plate increases. Unlike the nearer field, the interference of waves does not occur and the intensity of wave decreases as the distance of the piezoelectric plate increases. ఎప్పుడైతే పైజోఎలక్ట్రిక్ ప్లేట్ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటాయో ద ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. ఓకే, తగ్గుతూ ఉంటాయి. సో డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇంటెన్సిటీ తగ్గుతుందంటే నథింగ్ బట్ స్క్వేర్ ఇన్ డిస్టెన్స్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దిస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, సో ద ప్రెషర్ యాంప్లిట్యూడ్ ఈస్ మాక్సిమం అలాంగ్ ద beam and it decrease and angular displacement increase from beam axis. The pressure amplitude ఏదైతే ఉందో ఈజ్ మాక్సిమం అలాంగ్ ద బీమ్. ఆ బీమ్ ఏదైతే ఉందో దానికి దాని అలాంగ్నెస్ అంటే దాని గుండా ఏంటంటే ప్రెషర్ ఆంప్లిట్యూడ్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది అండ్ డిక్రీజ్ యాజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్. ఎప్పుడైతే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ పెరుగుతుందో అక్కడ ఇది తగ్గుతుంది అనమాట ఫ్రమ్ ది బీమ్ యాక్సిస్. డైవర్జెంట్ ప్రొఫైల్ అంటే ఇది కన్వర్జెంట్ అంటే ఏంటి, ఇది కన్వర్జెంట్. డైవర్జెంట్ అంటే ఇది. ఓకే, కన్వర్జెంట్ అంటే ఇది, డైవర్జెంట్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మన ఇయర్ ఫోన్స్ వచ్చేసి కన్వర్జెంట్ అండి. మెగా ఫోన్స్ వచ్చేసి డైవర్జెంట్. మెగా ఫోన్స్ అంటే మైకులు ఇట్లా మాట్లాడతారు పోలీసులు, ఇట్లా ఉంటుంది. ఓకే, దాన్ని డైవర్జెంట్. కన్వర్జెంట్ అంటే మన ఇయర్ ఫోన్స్. దాన్ని మనం చాలా చిన్న దాంట్లోకి కన్వర్జెంట్ షేప్ లో పెట్టుకుంటున్నాం. అదేమవుతుంది, చిన్న వాయిస్ కూడా నీకు చాలా పెద్దగా వినపడుతుంది. కాకపోతే అది నువ్వు బయటికి తీసావు ఎక్కడికి వినపడుతుంది. Okay, do you understand the difference, convergent and divergent? Okay, the divergent profile of sound field obtaining by joining all zero pressure points. Okay, that is A, B, C, D, F as shown in the figure. The angular displacement, angular deviation ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఇది ఉంటుందండి, ఏంటంటే ఇది చూడండి. సో దిస్ ఇస్ ద థింగ్, యాక్సిస్ ఆఫ్ బీమ్. ఇది ఒక నీరర్ ఫీల్డ్. నీరర్ ఫీల్డ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ వరకు అయితే మనం అనుకుంటున్నాం అదే నీరర్ ఫీల్డ్. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ అవుతుంది, ఇది స్పీకర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది అన్ని వేవ్స్ అనుకుందాం. ఓకే, ఎక్కడైతే ఇది పెరుక్కుంటే అవుతుంది దాన్ని డైవర్జెంట్ అనుకున్నాం, డైవర్జెంట్ బీమ్. సో ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ ఇది నీరర్ ఫీల్డ్, ఇది ఫారర్ ఫీల్డ్. ఓకే, నీరర్ ఫీల్డ్, ఫారర్ ఫీల్డ్. సో సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నాడంటే angle of divergence is given by sin alpha is equal to C alpha D, that is nothing but CV by FD, where F is equal to frequency of the transducer. అంటే అక్కడ మనం ట్రాన్స్డ్యూసర్ పెట్టాక దాని యొక్క ఫ్రీక్వెన్సీ F అంటే, Y అంటేనేమో యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్. ఓకే, సో Y is equal to angle of divergence, V is equal to velocity of sound, D is equal to diameter of transducer, C is equal to constant. Okay, where C is constant given by 0.44, that is 70% of pressure point, 0.56, that is 50% of pressure point. Okay, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం కనుక కన్సిడర్ చేస్తే ఇది ఏదైతే ఆల్ఫా ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్ అంటారు. ఈ ఆల్ఫాని ఏమంటారు, సారీ ఇది మిస్టేక్, ఇక్కడ వై కాదండి, ఇది ఆల్ఫా. సో దిస్ కెన్ బి గివెన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డైవర్జెన్స్. Okay, sin alpha is equal to C alpha by D. So this is the formula. So this is the thing. Okay, and the angle of divergence find out చేయడానికి. Okay, so ఇది మన angle of divergence లో ఇది మనకి alpha. Okay, so next ultrasonic testing. It is the fastest method which detects the surface cracks as well as internal cracks and porosity. Ultrasonic testing అంటే ఏంటంటే it is the fastest way, it is the fastest procedure to check surface cracks, అంటే సర్ఫేస్ మీద ఉండే క్రాక్స్ ని యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ క్రాక్స్ అండ్ ఆల్సో పొరోసిటీ. అంటే ఒక సర్ఫేస్ మీద ఉండే క్రాక్స్ కానీ ఇంటర్నల్ గా ఉండే క్రాక్స్ కానీ
porosity మధ్యలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ కానీ. The principle of this method is to detect the defects with respect to amplitude of energy and time taken by ultrasonic waves to penetrate into the material and reflect back. అంటే ఏం లేదండి, ఒక సిగ్నల్ పంపిస్తుంది అల్ట్రాసోనిక్, పెనిట్రేట్ అవుతున్నప్పుడు అంటే ఇది ఇది దాని నుంచి పాస్ అవుతున్న పెనిట్రేట్ అవుతున్నప్పుడు ఆ క్రాక్ ఏదైతే ఉందో ఆ క్రాక్ నుంచి వెళ్ళినప్పుడు త్వరగా అవుతుంది. క్రాక్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ వే, మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు లేట్గా వెళ్తారు, ట్రాఫిక్ లేకపోతే స్పీడ్గా వెళ్తారు. అంటే ఏంటి, మీకు లేట్గా వెళ్తున్నారంటే యు ఆర్ పెనిట్రేటింగ్ త్రూ మోర్ కంటెంట్. When it is time is increased, what happens, it is taking more time to penetrate. When time is decreased, it is taking less time to penetrate. అంటే ఏంటి, అక్కడ ఏమి లేదండి. సో క్రాక్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే అక్కడ ఒక గ్యాప్ ఉందని, ఎప్పుడైతే పంపించిన సిగ్నల్ త్వరగా వచ్చేసింది అనుకో, ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ఆ డిస్టెన్స్ని ట్రాన్స్డ్యూసర్ నుంచి దాన్ని కన్వర్ట్ చేసుకొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఫ్లా ఐడెంటిఫై చేస్తాం. ఓన్లీ వన్ థింగ్ అండి, హిట్ అయ్యి వెనక్కి వచ్చే డిస్టెన్స్ టైమింగ్నే వీళ్ళు బేస్ చేస్తారు అల్ట్రాసౌండ్ టెస్టింగ్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం స్లోగా వెళ్తాం, స్లోగా డెస్టినేషన్ చేరుకుంటాం. ట్రాఫిక్ లేనప్పుడు స్పీడ్గా డెస్టినేషన్ చేస్తాం. ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ కాంపోజిట్ ఆఫ్ మెటీరియల్. క్లియర్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రాక్. ఓకే, క్రాక్ అక్కడ గ్యాప్ ఉందనుకోండి, మీరు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అందులో నుంచి. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇన్ దిస్ మెథడ్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ చెప్పా కదా, ఇప్పుడు అక్కడ ఒక ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. ఆ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అండ్ ఆపరేట్ అండ్ పైజోఎలెక్ట్రిక్ ప్రిన్సిపల్. ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ గెట్ బ్యాక్ థింగ్ వచ్చిందంటే వేవ్ వచ్చిందో, ఆ పైజోఎలెక్ట్రిక్ ప్రిన్సిపల్ నుంచి ఏం చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది. పైజోఎలెక్ట్రిక్ చెప్పా కదా, ఇట్ విల్ కన్వర్ట్ మెకానికల్ టు ఎలక్ట్రికల్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ ఒక క్వార్జీ పెడతాము, క్వార్జీ ఏదైతే వేవ్ వచ్చిందో దాన్ని హిట్ చేస్తుంది. హిట్ చేస్తే ఏమవుతుంది, మనకు ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ బట్టి మనం రీడింగ్ వేస్తాము, ఆ రీడింగ్ బట్టి ఎంత ఉందో మనం చెప్తాం. ఓకే, సో ద వేవ్ విత్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫ్రమ్ 1 to 25 megahertz are transmitted from transducer to test piece. ఇక్కడ ఏమన్నారంటే ద వేవ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ 1 megahertz to 25 are transmitted from the transducer to test piece. ట్రాన్స్డ్యూసర్ నుంచి టెస్ట్ పీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దే ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ విత్ ఇన్ డిస్కంటిన్యూస్ ఆఫ్ ఫ్లాస్. అప్పుడు ఎంత పంపించామని దానికి రావు కదా, దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ డిస్టార్షన్. ఓకే, డిస్కంటిన్యూస్ అండ్ డిస్టార్షన్ అని జరుగుతుంది. సో ఆ మెటీరియల్ ఎంత ద రిసీవర్ యూనిట్ ఈస్ యూజ్డ్ టు రిసీవ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ అబౌవ్ యాక్షన్ ఈస్ రిపీటెడ్ ఫర్ 0.5 to 5 million times per second. ఓకే, 5 million times. ఓకే, 5 million times, 0.5 నుంచి 5 million times per second అంత స్పీడ్గా అన్నమాట హిట్ బ్యాక్ అవుతూ ఉంటుంది అన్నిసార్లు. ది ఆంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ రిఫ్లెక్టెడ్ అండ్ ద టైమ్ టేకెన్ ఫర్ ద రిటర్న్ గివ్స్ ద డిఫెక్ట్స్. ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్స్ కానీ టైం టేకెన్ ఫర్ ద రిటర్న్ గివ్స్ యూ ద డిఫెక్ట్స్. ఎన్నిసార్లు అయితే వెనక్కి వచ్చిందో, ఎన్నిసార్లు అయితే రాలేదో, ఈ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉంటుందో దట్ గివ్స్ యూ ద డిఫెక్ట్ అండ్ ఫ్లా ఇన్ ద వర్క్ పీస్. సో అలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఆ వర్క్ పీస్లో ఉండే ఫ్లాస్. Advantage: the method has high penetrating power and generates sensitivity to detect even fine flaws. ఈ మెథడ్లో ఏంటంటే హై పెనిట్రేటింగ్ పవర్ ఉంటుంది, అంటే ఎక్కువ చొచ్చుకుపోయే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ డీప్గా దాన్ని స్టడీ చేయొచ్చు. అండ్ జనరేట్ సెన్సిటివిటీ డిటెక్ట్, అంటే చాలా చిన్నగా ఉన్న ఫ్లాస్ని కూడా, అంటే చాలా అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్. ఓకే, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ని కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. It can be used for different directions to find flaw in large parts like railroad wheels, die blocks, etc. Railroad wheels కానీ, అంటే ఎంత దూరం అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఎంత దూరం ఉన్నా సరే దీన్ని వాడచ్చు. అందుకని రైల్ రోడ్ వీల్స్ కానీ డై బ్లాక్స్ కానీ వీటిలో దీన్ని ఎక్కువ వాడతాం. లిమిటేషన్ ఏంటంటే ద మేజర్ లిమిటేషన్ దట్ ఇట్ రిక్వైర్డ్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ అనేది ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ లేబర్ అనేవాళ్ళు కావాలి. అందుకని ఇది ఏదైతే ఈ అల్ట్రాసోనిక్ టెస్ట్లో ఉందంటే మనకి స్కిల్డ్ లేబర్ కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్, అంటే ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేస్తే రాదు. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్.
Okay, next piezoelectric effect. Okay, piezoelectric effect. What is meant by piezoelectric effect? That we చెప్పాను. Piezoelectric effect is used for method of producing ultrasonic waves. Ultrasonic waves produce చేయడానికి piezoelectric wave. When a mechanical pressure are applied on the opposite phase of certain crystal slices cut suitably. ఎప్పుడైతే ఒక మెకానికల్ ప్రెషర్ని ఈ ఈ ఏదైతే క్రిస్టల్ స్లైడ్స్ అంటే క్రిస్టల్ని చాలా సన్నగా అంటే ఒక స్లైసెస్ లా కట్ చేసినప్పుడు దాని మీద ఎప్పుడైతే ఒక మెకానికల్ ప్రెషర్ని అప్లై చేస్తామో దెన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఆర్ డెవలప్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఒక మెకానికల్ అంటే దాని మీద సుత్తిచ్చి కొట్టినా లేకపోతే ప్రెషర్ అప్లై చేసినా అందులో నుంచి ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది, రిజల్టింగ్ ఇన్ డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ లో వస్తుంది కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకుంటాం. దట్ డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్స్ గివ్స్ యూ ద ఎలక్ట్రిసిటీ. ఓకే, డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ గివ్స్ యూ ద మ్యాగ్నెట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్డ్ ఇన్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ప్రెషర్. సో ఎంత డిఫరెన్స్ అయితే వస్తుందో దట్ గివ్స్ యూ ద అప్లైడ్ ప్రెషర్, ఎంత ప్రెషర్ అప్లై చేస్తాం. దిస్ ఫినామినన్ ఇస్ కాల్డ్ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దీన్ని పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఇంతకుముందు చెప్పా కదా, ఈ క్వార్జ్ కానీ క్రిస్టల్ కానీ అంటే మెటీరియల్స్ కానీ మీకు చెప్తాను. ఇదిగోండి క్వార్జ్ క్రిస్టల్స్ లైక్ క్వార్జ్, టర్మేలియం, రికో సాల్ట్, ఓకే రాక్ సాల్ట్ లాగా రోకీ సాల్ట్, ఇలాంటి కొన్ని మెటీరియల్స్ ఈ క్రిస్టల్స్ ద్వారా ఏంటంటే వీటి మీద మనం ఎప్పుడైతే మెకానికల్ ప్రెజర్ అంటే ఎలా సుత్తి కొట్టినా చాలు. ఓకే, ఇట్ విల్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ స్పార్క్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో దట్ గివ్స్ యూ అంటే దాన్ని ఒక మీరు యాంప్లిఫైర్ కనుక కనెక్ట్ చేస్తే అక్కడ మీకు రీడింగ్ చూపిస్తుంది ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద కన్వర్జ్ ఎఫెక్ట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇఫ్ ద పొటెన్షియల్ అంటే రివర్స్ లో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిసిటీని క్వార్జ్ అంటే క్రిస్టల్కి ఇస్తావో అక్కడ ఒక వేవ్ అనేది జనరేట్ అవుతుంది రివర్స్ మెకానికల్. ఓకే, పైజోఎలక్ట్రిక్ అంటే when mechanical energy is applied on a crystal slices, the crystal or quartz, then it will create an electricity or electrical signals. If the same thing when electricity is given to a quartz, it will create a mechanical energy. So that is the vice versa rendu jarugutundi. Okay, then the charge is in that is mechanical contraction or expansion. In other phases will take place according to the direction of potential difference. Crystals like quartz, tourmaline, ricosalt will exhibit పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఈ మూడు మెటీరియల్స్ ఏదైతే ఉందో అది ఎగ్జిబిట్ చేస్తాయి. లిథియం సల్ఫైడ్, లిడ్ నయోబేట్, అమోనియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అండ్ polycrystalline ceramics such as lead zinchronate, titanate, bromium titanate, etc. are the synthetic piezoelectric materials. సో సింథటిక్ పైజోఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో మనకి ఏంటంటే లిథియం సల్ఫేట్, ఓకే, తర్వాత లిడ్, ఇలా కొన్ని మెటీరియల్స్ మనకు ఉన్నాయి. సో సిరామిక్స్ లో ఉన్నాయి, యాజ్ వెల్ as పాలిమర్స్ లో కూడా ఉన్నాయి. అందులో మనకి ఈ పైజోఎలక్ట్రిక్ మెటీరియల్ ని సింథటిక్ పైజోఎలక్ట్రిక్ మెటీరియల్ గా మనం వాడతాం. when two opposite forces on quartz crystal are subject to alternating voltage. ఓకే, రెండు ఫేజెస్ అంటే ఏదైతే కాయిన్ అనుకుందాం దానికి టూ ఫేజెస్ లో అంటే ఆ కాయినే క్రిస్టల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఫేజెస్ ఉంటుంది కదా, బొమ్మ బొరుసు, హెడ్ అండ్ టైల్, అలా రెండు ఫేజెస్ కి ఆల్టర్నేటివ్ వోల్టేజ్ ఇచ్చారనుకోండి, ద అదర్ పేర్ ఆఫ్ ఆపోజిట్ ఫేజెస్ కెన్ బి ఎక్స్ప్రెస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఓకే, సో ఏదైతే ఫేజెస్ ఏమున్నాయంటే ఇట్ విల్ ఎక్స్ప్రెస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. The quartz crystal will continue to expand and contract due to this elastic vibration setup. ఈ క్వార్ట్జ్ సెటప్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే స్ట్రెస్ స్ట్రెయిన్ క్రియేట్ అవుతుందో అక్కడ ఇట్ విల్ కంటిన్యూస్లీ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరుగుతుంది అటు డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్ సెటప్ ఇన్ ద క్రిస్టల్. దిస్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్ట్ ప్రొడ్యూస్, ఎప్పుడైతే దీనికి ఆపోజిట్ కాయిన్స్ కి మనం ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేటివ్ వోల్టేజ్ ఇస్తున్నామో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షనే మనకి అల్ట్రాసౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ హౌ పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనం అల్ట్రాసౌండ్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, the frequency will be 540 kilohertz can be produced. Okay, so the best example ఏంటంటే మీకు పైజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కి watch is a piezoelectric effect.
మనం రీసెంట్గా కొన్ని చూస్తున్నాం. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్తో మనం అంటే బలంగా దాని మీద దూకామనుకోండి, పైజో ఎలక్ట్రిక్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు తెలుసు అది. ఆ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తున్నాం. అంటే ఉన్నాయి కొన్ని కంట్రీస్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఏం చేస్తారంటే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి సమ్ స్లోప్స్ పెడతారు. దాని మీద ఎప్పుడైతే ఒక వెహికల్ కానీ లేకపోతే మనిషి దాని మీద నడిచినప్పుడు కానీ అక్కడ ఒక ప్రెషర్ ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది కదా, అలా క్రియేట్ అవడం వల్ల అలా క్రియేట్ అయిన పైజో ఎలక్ట్రిక్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సిమిలర్ థింగ్ వాచ్ ఉంది. వాచ్లో మనకి క్వార్ట్జ్ మెటీరియల్ ఉంటుంది. క్వార్ట్జ్ మెటీరియల్తో మన పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా అది మనకి తిరుగుతుంది. ఓకే, ఇంకా ఇంకా పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్ ఇలాంటివి చాలా ఉంటాయండి. అంటే మనకి ప్రెస్ చేస్తే వెలిగే అన్నీ కూడా అంటే డైరెక్ట్లీ ఇది పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఒక లైటింగ్ వస్తుందో, సో అవన్నీ కూడా పైజో. బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇదే. మనం ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు దాని మీద. ఏంటంటే మనం దాని మీద నుంచున్నాం అనుకోండి ఒక ప్లేట్ మీద, సో ఎప్పుడైతే పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఇట్ విల్ క్రియేట్ సమ్ alternative of voltage, and hence it is connected to a small LED, then LED వెలుగుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్స్ ప్రాజెక్ట్. సిమిలర్లీ థింగ్ మన ప్రాక్టికల్ అప్లికేషన్స్లో కూడా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అదే పైజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్తో అల్ట్రాసోనిక్ వేవ్స్ని డెవలప్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, I hope you all understand the class. Okay, so if you have any doubt regarding that, you can consult me. Okay, so మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. If you are having any doubt, you can just make a comment or contact me. Thanks for listening to the class. Thank you.